కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే ఔదుంబోడు క్షేత్రవాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, ఔదుంబోడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా 26వ వార్షిక ధనుర్మాస దీపావళి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్ 16న ప్రారంభమైనటువంటి ఈ ధనుర్మాస ఉత్సవాలు జనవరి 15వ తారీఖు దాకా నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ 15వ రోజుకు ప్రవేశించడం జరిగింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి అత్యంత వైభవంగా 33 కోట్ల దేవతల కోరిక మేరకు శ్రీమన్నారాయణుడు ఉత్తర ద్వార దర్శనంగా దర్శనమిస్తున్నారు. అలా భక్తులందరికీ కూడా అలాంటి ద్వార దర్శనాన్ని ఈ ఔదుంబోడులో కల్పించడం అనేటువంటి జరిగింది. సాక్షాత్తు తిరుమలలో ఏ విధంగానైతే దర్శన కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా ఆ అనుభూతిని భక్తులందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ప్రోగ్రాములు ఉన్నవి. జనవరి 14వ తారీఖు నాడు గోదారంగమన్నాల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 15వ తారీఖు రథోత్సవ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ ఉత్సవాలకు సహకరించిన భక్తులకు, మీడియా మిత్రులకు, పోలీసు వారికి, మున్సిపాలిటీ వారికి, ఇతరులు అందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున, అర్చక బృందం తరఫున అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు అభివృద్ధిని జరుపుకుంటూ ఉన్నారు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి కాబట్టి భక్తులు అందరూ అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచి కాదండి, గత 27 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఉత్సవాలు అన్నమాట. తర్వాత ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి కళ్యాణం ఇక్కడ చాలా ఘనంగా జరుపుతారు. కళ్యాణానికి అందరూ సహకారాలు అందిస్తూ వాళ్ళ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. కాబట్టి భక్తులందరికీ కూడా, మీడియా వాళ్ళకి, పోలీస్ సిబ్బందికి, భక్తులకి, దాతలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత 15 రోజుల నుంచి మనం ధనుర్మాస ఉత్సవంలో ఇలా 15 రోజులకు చేరుకున్నాం. ఇలా ధనుర్మాసం సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా ఇలా భక్తులకు స్వామివారి దర్శనం ఇస్తున్నారు. గత 3-4 రోజుల నుంచి కమిటీ వారు అందరం కూడా రాత్రి బంగలు తయారు చేసి ఈ విధంగా మీకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గత 26 సంవత్సరాల నుంచి మీరు అందరూ సహకరిస్తున్నారు. ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు దాదాపుగా ఒక 10,000 మంది వచ్చి ఉంటారు మాకు. ఎందుకంటే గత 26 ఏళ్ళ చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. మీ అందరూ భక్తులందరూ భక్తి శ్రద్ధలతోటి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున, ఆర్థికంగా సహాయం చేసిన మీరందరికీ కూడా పేరు పేరున, ప్రింట్ మీడియాకు, విలేకరులకు, తర్వాత ఈ సేవకు వచ్చిన భక్తులందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. తర్వాత 14వ తారీఖు నాడు మనకు కళ్యాణం ఉంది. ఆ కళ్యాణంలో కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఊరేగింపు నాడు కూడా 15వ తారీఖు ఊరేగింపు ఉంటుంది. రథోత్సవం భారీ ఎత్తున ఊరేగింపు జరుగుద్ది. ఇవన్నిటికీ కూడా మీరు ఆర్థికంగా ఇలా సహాయం చేయబట్టే మీ అన్ని ఏర్పాటు చేయగలిగినాం. మాకందరూ పోలీసు వారు అయితేంది, విలేకరులు అయితేంది, భక్తులు అయితేంది, తర్వాత ఆలయ కమిటీ సభ్యులు అయితేంది చాలా గొప్పగా సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హౌసింగ్ బోర్డ్ ఆండాల్ నగర్లో గత సంవత్సరం సిల్వర్ జూబ్లీ సంవత్సరం చేసుకొని ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ సంవత్సరం 26వ వార్షిక సంవత్సరంగా అత్యంత అద్భుతంగా కని విని ఎరుగని రీతిలో మిర్యాలగూడ పట్టణంలో అసలు ఈ భక్త బృందం ఎక్కడి నుంచి వచ్చిందనేది అర్థం కాని పరిస్థితిలో దాదాపు 10,000 మందితోటి బహుళ ఆదరణ పొందిన ఈ వెంకటేశ్వర దేవాలయానికి భూరి విరాళాలు ఇచ్చి అన్ని రకాల మాకు సహాయ సహకారాలు అందించిన దాతలకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, అర్చక బృందానికి మరీ మాకు ఎప్పుడు వెన్నంటి ఉండి మాకు మార్గదర్శకంగా ఉన్న స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి, మాకు సహాయ సహకారాలు అందించిన పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన భక్తుల మహాశయులకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే ఔదుంబోడు క్షేత్రవాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, ఔదుంబోడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా 26వ వార్షిక ధనుర్మాస దీపావళి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్ 16న ప్రారంభమైనటువంటి ఈ ధనుర్మాస ఉత్సవాలు జనవరి 15వ తారీఖు దాకా నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ 15వ రోజుకు ప్రవేశించడం జరిగింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి అత్యంత వైభవంగా 33 కోట్ల దేవతల కోరిక మేరకు శ్రీమన్నారాయణుడు ఉత్తర ద్వార దర్శనంగా దర్శనమిస్తున్నారు.
అలా భక్తులందరికీ కూడా అలాంటి ద్వార దర్శనాన్ని ఈ హౌసింగ్ బోర్డులో కల్పించడం అనేటువంటి జరిగింది. సాక్షాత్తు తిరుమలలో ఏ విధంగానైతే దర్శన కార్యక్రమం ఉంటుందో ఇక్కడ కూడా ఆ అనుభూతిని భక్తులందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ప్రోగ్రాములు ఉన్నవి. జనవరి 14వ తారీఖు నాడు గోదారంగమన్నాల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 15వ తారీఖు రథోత్సవ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ ఉత్సవాలకు సహకరించిన భక్తులకు, మీడియా మిత్రులకు, పోలీసు వారికి, మున్సిపాలిటీ వారికి, ఇతరులు అందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున, అర్చక బృందం తరఫున అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు అభివృద్ధిని జరుపుకుంటూ ఉన్నారు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి కాబట్టి భక్తులు అందరూ అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచి కాదండి, గత 27 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఉత్సవాలు అన్నమాట. తర్వాత ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి కళ్యాణం ఇక్కడ చాలా ఘనంగా జరుపుతారు. కళ్యాణానికి అందరూ సహకారాలు అందిస్తూ వాళ్ళ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. కాబట్టి భక్తులందరికీ కూడా, మీడియా వాళ్ళకి, పోలీస్ సిబ్బందికి, భక్తులకి, దాతలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత 15 రోజుల నుంచి మనం ధనుర్మాస ఉత్సవంలో ఇలా 15 రోజులకు చేరుకున్నాం. ఇలా ధనుర్మాసం సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా ఇలా భక్తులకు స్వామివారి దర్శనం ఇస్తున్నారు. గత 3-4 రోజుల నుంచి కమిటీ వారు అందరం కూడా రాత్రి బంగలు తయారు చేసి ఈ విధంగా మీకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గత 26 సంవత్సరాల నుంచి మీరు అందరూ సహకరిస్తున్నారు. ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు దాదాపుగా ఒక 10,000 మంది వచ్చి ఉంటారు మాకు. ఎందుకంటే గత 26 ఏళ్ళ చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. మీ అందరూ భక్తులందరూ భక్తి శ్రద్ధలతోటి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున, ఆర్థికంగా సహాయం చేసిన మీరందరికీ కూడా పేరు పేరున, ప్రింట్ మీడియాకు, విలేకరులకు, తర్వాత ఈ సేవకు వచ్చిన భక్తులందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. తర్వాత 14వ తారీఖు నాడు మనకు కళ్యాణం ఉంది. ఆ కళ్యాణంలో కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఊరేగింపు నాడు కూడా 15వ తారీఖు ఊరేగింపు ఉంటుంది. రథోత్సవం భారీ ఎత్తున ఊరేగింపు జరుగుద్ది. ఇవన్నిటికీ కూడా మీరు ఆర్థికంగా ఇలా సహాయం చేయబట్టే మీ అన్ని ఏర్పాటు చేయగలిగినాం. మాకందరూ పోలీసు వారు అయితేంది, విలేకరులు అయితేంది, భక్తులు అయితేంది, తర్వాత ఆలయ కమిటీ సభ్యులు అయితేంది చాలా గొప్పగా సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హౌసింగ్ బోర్డ్ ఆండాల్ నగర్లో గత సంవత్సరం సిల్వర్ జూబ్లీ సంవత్సరం చేసుకొని ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఈ సంవత్సరం 26వ వార్షిక సంవత్సరంగా అత్యంత అద్భుతంగా కని విని ఎరుగని రీతిలో మిర్యాలగూడ పట్టణంలో అసలు ఈ భక్త బృందం ఎక్కడి నుంచి వచ్చిందనేది అర్థం కాని పరిస్థితిలో దాదాపు 10,000 మందితోటి బహుళ ఆదరణ పొందిన ఈ వెంకటేశ్వర దేవాలయానికి భూరి విరాళాలు ఇచ్చి అన్ని రకాల మాకు సహాయ సహకారాలు అందించిన దాతలకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, అర్చక బృందానికి మరీ మాకు ఎప్పుడు వెన్నంటి ఉండి మాకు మార్గదర్శకంగా ఉన్న స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి, మాకు సహాయ సహకారాలు అందించిన పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన భక్తుల మహాశయులకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.